బెజ్జంకి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుల ఆధ్వర్యంలో జైర్పోతుల మధు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనులను గురించి ప్రజలు అర్థం చేసుకోవాలని, బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు యువతకు అన్యాయం చేస్తున్నాయని, మతం పేరుతో ప్రాంతం పేరుతో రాజకీయం పబ్బు గడుపుకోవాలని చూస్తున్నాయని అన్నారు. బెజ్జంకి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అనేక పనులు చేశాయని, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టిందని, కాంగ్రెస్ పార్టీ ఎంఆర్ఓ ఆఫీసు, మావూరిబాడి మండల పరిషత్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఎస్సీ మరియు బీసీ హాస్టల్, బస్ స్టేషన్, గ్రామ పంచాయతీ నిర్మించిందని, రోడ్లు వేసింది కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇంకెన్నో పనులు చేస్తుందని, వెలిచల రాజేందర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని బెజ్జంకి ప్రజలను కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బొక్కల శంకర్, భువనగిరి మధు, జైర్పోతుల సునీల్, లింగాల మహేష్, భువనగిరి అశోక్, భువనగిరి అనిల్, అంతగిరి శ్రీనివాస్, జంగేటి అరుణ్, కొత్తుల దిలీప్, పొన్నాల గోపి, లింగ లక్ష్మణ్, భువనగిరి మహంకాని రాజు, మహంకాళి రాజు పాల్గొన్నారు. ఈరోజు బెజ్జంకి మండల కేంద్రంలో స్థానిక బీసీ బాలుర వసతి గృహం వద్ద ఉన్నాము. ఇక్కడికి రావడానికి ముఖ్య కారణము కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి మానకొండూరు నియోజకవర్గ మరియు బెజ్జంకి మండల గ్రామ ప్రజానికానికి వివరించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ మరియు బీజేపీ పార్టీలు ఎలాంటి అభివృద్ధి చేయకుండా ప్రజల్ని తప్పుదో పట్టించే కార్యక్రమంలో ముందున్నాయి. కాబట్టి ఈ బెజ్జంకి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిని కట్టింది కాంగ్రెస్ పార్టీ, పోలీస్ స్టేషన్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఎస్సీ ఎస్టీలకు హాస్టళ్లను వసతులను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ, గ్రామ పంచాయతీలను నిర్మించింది కాంగ్రెస్ పార్టీ, కరెంటు పోలను నిర్మించింది, సబ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో నిరుపేద వర్గాలకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ కాలంలోనే పేద విద్యార్థులకు మధ్యాహ్నం బియ్యాన్ని పంపిణీ చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తూ ఈ రానున్న ఎలక్షన్లో గౌరవ మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ గారికి మద్దతుగా వెలిచాల రాజేందర్ గారిని చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించి మనమంతా ప్రశాంతమైనటువంటి తెలంగాణ కోసం, ప్రజాస్వామ్యమైన తెలంగాణ కోసం పాటుపడవలసిందిగా మీరంతా గమనించవలసిందిగా, మరీ ముఖ్యంగా యువతకు తెలంగాణ పేరుతో తెలంగాణ ఉద్యమకారులకు మోసం చేసింది టీఆర్ఎస్ పార్టీ. మత పేరుతో యువతను తప్పుదో పట్టిస్తున్నటువంటిది బీజేపీ పార్టీ. ఈ రెండు పార్టీలు తెలంగాణకు ప్రమాదం అని తెలియజేసుకుంటూ రానున్న ఎలక్షన్లో చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో వెలిచాల రాజేందర్ గారిని గెలిపించవలసిందిగా మానకొండూరు నియోజకవర్గ ప్రజల్ని కోరుతున్నాం. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే.